బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీనే న్యూస్కు స్వాగతం. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడు సుజాతతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాలు ధరించడంపై ప్రజల్లో అవగాహన కల్పించే ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆప్కో వస్త్ర ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 5 చేనేత కార్మికులను ఆయన సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే జనార్దన్ మీడియాతో మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వ హయాంలోనే చేనేత కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. ప్రజలందరూ చేనేత వస్త్రాలను ధరించి చేనేతను ప్రోత్సహించడంతో పాటు చేనేత కార్మికులకు చేయూత ఇవ్వాలన్నారు. చేనేత వస్త్రాల దినోత్సవం సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో మన జేడీ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా మేయర్ గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు రియాజ్ గారు అందరూ కూడా ప్రముఖుల మధ్యలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. వాళ్ళ కార్మికులందరికీ, ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా పేదవాళ్ళు వాళ్ళు కూడా చేనేత చేసేది మా దగ్గర మన నియోజకవర్గంలో ఈత ముక్కల్లో కానీ, మళ్ళీ అదేవిధంగా ఉలిచి కానీ, వీళ్ళంతా కూడా కొంతమంది ఇంకా కూడా కుటుంబాలు కూడా ఈరోజు దాని సరైన గిట్టుబాటు ధర లేకపోవటం, అదేవిధంగా చేనేత వస్త్రాలని ఈరోజు అవగాహన లేకపోవటం, ఇవన్నీ కూడా చాలా పరిస్థితులు కూడా ఉన్నాయి. దానికి ఆ రోజు ఉండే పరిస్థితులు కూడా చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితులు కూడా మేము చూసాం. ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకించి వీళ్ళని ఆదుకోవటానికి వాళ్ళకి సరైన సదుపాయాలు అవి ప్రభుత్వం కొనేటట్టుగా, వాళ్ళు చేసిన వస్త్రాలను కూడా ప్రభుత్వం కొనే విధంగా ఒక రేటు ఫిక్స్ చేసి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు మళ్ళా 5 సంవత్సరాలు అంతా కూడా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలనలో మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ చేనేత వస్త్రాలు ఎవరైతే ఈ రోజు కూడా మగ్గం పెట్టుకొని కష్టపడుతున్నారో, ఎక్కువ మంది మహిళలు కూడా దీని మీద కష్టపడుతూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పి కూడా. స్థానిక కర్నూలు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన మహేంద్ర కార్ డెకర్ షోరూమ్ ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఈ షోరూంలో అన్ని రకాల కార్లను అందంగా అలంకరించేందుకు అన్ని రకాల సామాన్లు లభించనున్నట్లు, అలాగే మహీంద్ర ఆధ్వర్యంలో నడుపుతున్న ఈ కార్ డెకర్స్ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, టీడీపీ నాయకులు బండారు మదన్, కొటారి నాగేశ్వరరావు, పసుపులేటి సునీత తదితరులు పాల్గొన్నారు.
తప్పకుండా వాళ్ళ మంచి ఉద్దేశంతో పెట్టిన భగవంతుడు చల్లగా చూడాలి. తప్పకుండా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ, ఒంగోలులో ప్రజలు కూడా ఈరోజు ఈ కొత్త కార్ డేకర్స్ కూడా మనం ఎక్కడికో పోకుండా ఈ మహీంద్రా కార్ డేకర్స్ని అందరూ కూడా వచ్చి యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తూ, వాళ్ళందరూ కూడా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎక్కడా లేనట్టి బ్రాండ్స్ తోటి, కొత్త బ్రాండ్స్ తోటి, క్వాలిటీ ఐటమ్స్ తోటి ఒంగోలులో కర్నూలు రోడ్లో వర్మా గ్రాండ్ పక్కన కొత్తగా మహీంద్రా కార్ డేకర్స్ ప్రారంభించమైనది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని కావాల్సిన ఐటమ్స్ అన్నీ, కొత్త కార్కి కావాల్సిన, బేసిక్ కార్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ, ఆండ్రాయిడ్స్, ఫ్లోర్ మ్యాట్స్, ఫిలిమ్స్, సీట్ కవర్స్, ఆల్ ఐటమ్స్ విత్ క్వాలిటీ. మా దగ్గర పనిచేసే వర్కర్స్ కూడా ప్రతి ఒక్కరు 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గల వాళ్ళు ఉన్నారు. అందరికీ అతి తక్కువ రేటుతోటి ఖచ్చితంగా మంచి నాణ్యమైన క్వాలిటీతో ఇస్తామని ప్రామిస్ చేస్తా ఉన్నాం. ఈ అవకాశం సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోరుతున్నాం. మహీంద్రా కార్ డేకర్స్, ఒంగోలు. గిరిజన వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులతో పనులు చేయిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వైతే శంకర్ నాయక్ తెలిపారు. గత ఆదివారం ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో ఉన్న గిరిజన గురుకుల బాలుర వసతి గృహంలో వార్డెన్ విద్యార్థులతో చపాతీలు చేయిస్తున్న సంఘటన మీడియా ద్వారా, సోషల్ గ్రూపుల ద్వారా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తెలుసుకున్న రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వసతి గృహంలో పర్యటించారు. జరిగిన సంఘటన గురించి విద్యార్థులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్టీ కమిషన్ సభ్యులు మాట్లాడుతూ, ఇటువంటి సంఘటనలు జరిగితే సహించేది లేదని, విద్యార్థుల చేత ఇలాంటి పనులు చేపించిన వార్డెన్పై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయాన్ని ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఎస్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం స్టూడెంట్కి ఎంత కందిపప్పు వాడతారు రోజుకి? నాకు అలా తెలియదు. ఒక స్టూడెంట్కి 50 గ్రాముల, 100 గ్రాముల, ఎన్ని గ్రాములు? మన రేషియో ఉంటుంది కదా, 20 × 196 ఒకసారి టాలీ చేయమా. ప్రతి ఆదివారం ఏదో క్లాస్ వాళ్ళు వాళ్ళ వంతుగా ఆ రోజు వంట చేస్తారు. అంటే ప్రతి సండే ఆ రోజు పెంచేశారు, లాస్ట్ సండే పెంచేశారు. మరి ఇవన్నీ మరి వంట చేయడం మంచిదేనా? జనులు కీర్తిస్తూనే ఉంటారని చదువు కదా ఇంగ్లీష్. రైట్ సార్, చదువు. నిదానంగా చదువుతాము. దీనికి మేమంతా మనుషులు ఎస్టీనే కదా. సరే, ఎస్సీఆర్ ఎస్టీ అంతా ఉంటే కానీ సరే, ఎవరైనా కానీ మరి పేరు వడిత్యా శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను. ఇవాళ ఎర్రగొండపాలెంలో మరి గిరిజన బాలుర రెసిడెన్షియల్ స్కూల్లో మరి లాస్ట్ సండే మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల చేత
మరి ఇక్కడ అందరితో వాళ్ళ చేత వంట చేయిస్తున్నారనేటువంటి ఒక మెసేజ్ని అంటే మీడియా ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా అంతా కూడా ఇవాళ రాష్ట్ర ప్రజానికానికి అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. మరి ఈ విషయం పైన కూడా గౌరవ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరి అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా, ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా దాని మీద తీవ్రంగా మరి సీరియస్గా స్పందించినటువంటి దాఖలాలు మనం చూసాం. మరి ఈ విషయాన్ని ఇవాళ ఎస్టీ కమిషన్ మరి సుమోటోగా స్వీకరించింది. అదేవిధంగా ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి వచ్చినటువంటి విజ్ఞాపనల యొక్క మేరకు ఇవాళ కమిషన్ మెంబర్గా, కమిషన్గా మరి ఇవాళ ఈ స్కూల్ని మరి ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ద్వారా మరి మీడియా మిత్రులు, ప్రజా సంఘాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరి యొక్క సమక్షంలో మరి జరిగినటువంటి వాస్తవికమైనటువంటి పరిస్థితిని మరి తెలుసుకోవడానికి కమిషన్ సభ్యుడిగా వచ్చాను. మరి విద్యార్థులు ఎవరైతే 7 మంది విద్యార్థులు లాస్ట్ సండే మరి వాళ్ళు చపాతీలు చేస్తూ మరి సోషల్ మీడియాలో వాళ్ళు బయటకు వచ్చారో వాళ్ళందరినీ కూడా ప్రత్యక్షంగా వెళ్ళి మరి జరిగినటువంటి విషయాన్ని కూడా అందరి సమక్షంలో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ రోజు ఆదివారం కావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కుకింగ్ స్టాఫ్ ఆ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒకరిద్దరు లీవ్లో ఉండడం వల్ల పరిస్థితి వచ్చిందని విద్యార్థుల నుంచి మాకు వచ్చినటువంటి సమాచారం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు జరగడం నిజంగా మేమందరం కూడా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం కావచ్చు, ఇవాళ గౌరవ ఎస్టీ కమిషన్గా కావచ్చు, అధికార యంత్రాంగం అందరూ కూడా అలా పిల్లల చేత పని చేయించడం అనేది అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు అని కూడా ఇవాళ మేము గట్టిగా మరి ఇక్కడ ప్రిన్సిపాల్ గారితో కావచ్చు, ఇక్కడ వార్డెన్ గారితో, స్టాఫ్ అందరితో కూడా మరి మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి ఇవాళ అంటే ఇది ఒక తప్పిదంగా మేము భావిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా మేము కూడా మా యొక్క విధులని సక్రమంగా నిర్వర్తిస్తామని. చుండూరు మారణకాండ జరిగి నేటికి 33 సంవత్సరాలు గడిచినా నిందితులకు శిక్షలు పడకపోవడం దారుణమని, అంతా నిర్దోషులైతే మరి నిందితులు ఎవరని ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావలి సుధాకర్ ప్రశ్నించారు. స్థానిక కలెక్టరేట్ ఎదుటి గల మంచి పుస్తకం వద్ద చుండూరు అమరుల 33వ వర్ధంతితో పాటు ప్రజా యుద్ధనకు గద్దర్ వర్ధంతిని నిర్వహించారు. ఆయన ప్రసంగిస్తూ కేవలం తమకు ఓట్లేయలేదన్న కారణంతో అగ్రకుల దురహంకారులు 11 మందిని నరికి వేసిన రక్త చరిత్ర దేశ ముఖ చిత్రంపై చెరగన మచ్చలా నిలిచిపోయిందన్నారు. నేటికి మాలమాదిగల పల్లెలపై దాడులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మరక్షణ ప్రతిఘటన దళితుల హక్కని, ఎక్కడ దాడులు జరిగినా సమైక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దోపిడీ వివక్షాలకు వ్యతిరేకంగా గలం విప్పిన గద్దర్ భారత విప్లవోద్యమంలో సాంస్కృతిక రంగంలో కొత్త వరడు సృష్టించారన్నారు. ఈ కార్యక్రమంలో బొట్ల రామారావు, సువర్ణబాబు, ఎంఏ సాలార్, సత్యం, మన్నో రమేష్, గుత్తి కోటేశ్వరరావు, ఇతర ప్రజాసంఘ నాయకులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా చుండూరులో ఈ మారణకాండ జరిగింది. అక్కడ దళిత మాలపల్లి మీద రెడ్లు, కాపులు కలిసి దాడి చేసి భయంకరంగా చంపడం జరిగింది 10 మందిని. అలాగే కొంతమందిని పట్టుకొని నరికి ముక్కలు చేసి గోతాల్లో వేసి మోటార్ వల్ల మళ్ళీ ఐడెంటిఫై కాకుండా ఉండటం కోసం తుంగభద్ర కాలంలో బూడ్చి వేయటం జరిగింది. అంటే కులం ఉన్మాదం, అగ్రకుల ఉన్మాదం ఎంత భయంకరంగా ఉందంటే ఇక్కడ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు, అందరికీ సమానంగా ఒకే ఓటు అందరికీ అని చెప్పి అన్నారు. కానీ ఆచరణలో ఇప్పటికీ చూసే ఎంత వివక్షతగా ఉన్నది, సమానత్వం లేదనేటువంటి పరిస్థితి. సంపదలు పెరిగినాయి, టెక్నాలజీ పెరిగింది, కానీ మనుషులను సమానంగా దొట్టలేదు. పైకి మటుకి పలకరించుకుంటున్నారు తప్ప కుల జాడ్యమైనటువంటి కుల జడలు ఇప్పుడు రాక్షసులాగా ఎంటబడుతుంది. కాబట్టి ఈ కుల జాడ్యానికి వ్యతిరేకంగా, కుల ఉన్మాదానికి వ్యతిరేకంగా, ఆ మనువాదానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య భావన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ఏదైతే రాజ్యాంగంలో సమానత్వం కల్పించారో దాని మీద పరిపాలన చేసిన పరిపాలకుల్ని మనం ప్రశ్నించాల్సి ఉంది. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారో అందరినీ సమానంగా సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆర్థిక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ భారత రాజ్యాంగం ఉండవాలి, అసమానతలు తొలగిపోవాలి. పూర్వం నుంచి ఉన్నటువంటి మతపరమైనటువంటి విద్వేషాలు పూర్తిగా తొలగిపోవాలి. మహాత్మా బాపూరావు పూలే గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, నారాయణ గురు గారు,
తదితరులైనటువంటి ప్రత్యామ్నాయ ఆలోచన విధానం కలిగినటువంటి వారి యొక్క ఆలోచన స్రవంతిని అంత ఘోరానికి కారణమయ్యారు. తదుపరి మళ్ళీ కూడా తుపాకీ కాల్పులతో అనిల్ కుమార్ అనే ఒక మాల యువకుడు, ఆ రోజు వికలాంగుడిగా ఉన్నటువంటి అతన్ని నిలువున కాల్చి చంపిన పరిస్థితి. అంటే దేశం ఎడిపోతుందో, అసలు పాలన చేయటానికి సిద్ధంగా ఉన్నారా, లేకపోతే అగ్రవర్ణ పెత్తందారి భావజాలంతోనే ఈనాటికి కూడా 3000 సంవత్సరాల కాలంలో ఎలా ఉందో ఈ రాజ్యాంగం వచ్చిన దగ్గర నుంచి కూడా అలాగే ఉందంటే దుర్మార్గమైన పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కుల వివక్షత పోలేదు, దాడులు ఆగలేదు, మహిళల మీద దుర్మార్గంగా దాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. అందువల్ల బహుజన కులాలు అలాగే మహిళలు, అభ్యుదయవాదులు అందరం ఐక్యమై ఇట్లాంటి దుర్మార్గ పాలకుల్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళని భవిష్యత్తులో అధికారంలోకి రాకుండా చూడాల్సిన అవసరం. కంచెర్ల దేవాన్ చౌదరి జన్మదిన సందర్భంగా ఒంగోలు పట్టణం నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రంలో చిరంజీవి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన కేకును అతిథుల సమక్షంలో కట్ చేశారు. అనంతరం దేవాన్ చౌదరి జన్మదినాన్ని పురస్కరించుకొని పేద ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కేంద్ర నిర్వాహకులు, జనసేన పార్టీ ప్రచార కమిటీ జిల్లా కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ కంచెర్ల దేవాన్ చౌదరి జన్మదిన సందర్భంగా నేడు డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం వద్ద పేదలకు అన్నదానం చేయడం జరిగిందని తెలిపారు. కాపు సంఘ నాయకులు కోలా ప్రభాకర్ మాట్లాడుతూ విదేశాల్లో ఉండే కంచెర్ల దేవాన్ చౌదరి తన జన్మదిన సందర్భంగా డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రానికి 20,000 రూపాయలు విరాళంగా అందించడం సంతోషదాయకమని కొనియాడారు. చిరంజీవి దేవాన్ చౌదరి భవిష్యత్తులో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. కార్యక్రమంలో చెంగల్సిట్టి అశోక్ కుమార్, చంద్రశేఖర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిర్వహణ బాధ్యతలు చిరంజీవి ముద్దాడినటువంటి మన చిన్నటి దేవాన్ చౌదరి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారి కుటుంబ సభ్యులైనటువంటి వారి బంధువులైనటువంటి కోలా ప్రభాకర్ గారు ఒంగోలు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహణ చేయడానికి ముందుకొచ్చారు. కంచెర్ల దేవాన్ చౌదరి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదానం చేసినందుకు వారికి, వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎలవేళలా వారికి అష్ట ఐశ్వర్యాలు ఇస్తూ వారు అన్ని విధాల ముందు స్థాయిలో వెళ్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి వారు ముందుండాలని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మా సిస్టర్ అయినటువంటి డాక్టర్ మాధురి, డాక్టర్ మధుకిరణ్ వాళ్ళ బాబు డెవిన్, కంచెర్ల డెవిన్ చౌదరి పేరు మీద ఈరోజు ఈ కార్యక్రమానికి మేము ముందుండి బాలనాగేంద్ర గారితో నడిపించడానికి మేము ఈ కార్యక్రమానికి ఇచ్చేసాము. ఎంతో పెద్ద గొప్ప ప్రోగ్రాం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ ప్రోగ్రాం నడిపిస్తుందంటే మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం బాలనాగేంద్ర గారి గురించి. ఇది ఒక సామాజిక సేవా కార్యక్రమం అయినటువంటి కూడా దీనికి రాజకీయాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఈరోజు బాలనాగేంద్ర గారు ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తే స్నేహితులు అయితేనేమి, బంధువులు అయితేనేమి, మిత్రులు అయితేనేమి అందరూ చేస్తూ ఉన్నారు. ఈ అన్నదాన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు నరకాసుర పాలనలోంచి చెరవీడి ఈ రాష్ట్రంలో ప్రజారంజకమైన పరిపాలన చేయడానికి ముందుట ఎన్నుకోబడ్డటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వాళ్ళ స్ఫూర్తితో ఈరోజు ఈ డొక్కా సీతమ్మ క్యాంటీన్లు అయితేనేమి, రేపు ఆగస్టు 15 చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం అయితేనేమి, పేద ప్రజల ఆశాజ్యోతి ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ నడుస్తూ ఉందంటే కూటమి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి,
వాళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ప్రజా శ్రేయస్సు కోసం వారు పడుతున్న తపన చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు చాలా గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. నిన్నటి వరకు అనాథ అయినటువంటి ఆంధ్రప్రదేశ్కి కనీసం క్యాపిటల్ కూడా లేని కూడా స్థితిలో ఉంటే ఈరోజు విజయవాడ పోతూ ఉంటే ఔటర్ రింగ్ రోడ్డుని పరిగెత్తిస్తూ 24 గంటల్లో తయారు చేసే విధంగా చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకొని మన రాష్ట్రానికి అమరావతి క్యాపిటల్ కేంద్రం చేత చెప్పించి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు పడుతున్నటువంటి 74 సంవత్సరాల వయసులో ఆయన పడుతున్నటువంటి కష్టాన్ని చూస్తూ ఉంటే నిన్నటికి నిన్న అమరావతిలో 75 ఏళ్ల వయసులో ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 గంటల సేపు నిలబడి ప్రజా విజ్ఞప్తులు స్వీకరిస్తూ ఉంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు సామాన్యుల నుంచి విజ్ఞప్తులు తీసుకొని వాళ్ళు తీర్చడానికి వాళ్ళు పడుతున్న తపన చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గర్వంగా వాళ్ళెత్తు తలెత్తి చూస్తా ఇవన్నీ చూస్తూ ఉన్నాము. అలాగే ఒంగోలులో చూస్తూ ఉంటే దామచర్ల జనార్దన్ గారు అంటే మేమేమనుకుంటున్నామంటే డి ఫర్ డెవలప్మెంట్, దామచర్ల కాదు, డెవలప్మెంట్ అనేది అతని మనసులో ఉన్నటువంటి ఆలోచన. చాలా సంతోషపడతా ఉన్నాము. అదేవిధంగా ప్రజలు అతని యొక్క నిజాయితీని గుర్తించి 34,600 చిల్లర మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలు చాలా సంతోషంగా ఉంటే వాళ్ళ రుణం తీర్చుకోవడానికి గెలిచిన రెండో రోజు నుంచి అన్ని విధాలుగా విజ్ఞప్తులు స్వీకరిస్తూ ట్రాన్స్పరెంట్గా అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ చేద్దామన్నటువంటి జనార్దన్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ కాపు రిజర్వేషన్ పోరాట సమితి తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని త్వరలో కలవబోతున్నాను, అపాయింట్మెంట్ తీసుకుంటున్నాము. మేము ఒకటే డిమాండ్, వెనుకబడిన ప్రకాశం జిల్లా డెవలప్ కావాలంటే దామచర్ల జనార్దన్ గారికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అనే డిమాండ్తో, ఏకైక డిమాండ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్నాము. ఇప్పుడు ఇచ్చినటువంటి మినిస్ట్రీ గొట్టిపాటి రవి గారు చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు, మితభాషి, కానీ విడిపోయిన బాపట్ల జిల్లాకు సంబంధించిన అగ్రవర్ణాల క్రూరమైన దాడిలో మృతి చెందిన 8 మంది చుండూరు మృతులను స్మరించుకుంటూ ధిక్కార కవి కలేకూరి ప్రసాద్ రాసిన ప్రజా గాయకులు శరత్బాబు ఆలపించిన పాటను స్థానిక అంబేద్కర్ భవన్ వద్ద ఆవిష్కరించారు. దోషులు శిక్షించబడాలని జరుగుతున్న పోరాటంలో అనిల్ కుమార్ని అప్పుడున్న మీనా అని అతను మేము ఉద్యమకారులని ఎవరినో టార్గెట్ చేసి కాలిస్తే ఆడు మా బాగా ఫ్రెండు, లా చదువుకుంటున్నాడు, అడ్డు వచ్చేలేకి ఆడు పోలీసు కాల్పుల్లో చచ్చి మొత్తంగా ఒక 10 మందిని అప్పుడున్నటువంటి పాశవిక పోలీసు అగ్రకులాలు పొట్టను పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకెళ్లడం కోసం అప్పుడున్న దళితుల్లో ఉన్నటువంటి మరి కవులు, కళాకారులు, ఉపన్యాసకులు, అంబేద్కర్ని అధ్యయనం చేసిన వాళ్ళు విస్తృతంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటమే కాకుండా దాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకెళ్ళి ఢిల్లీలో కూడా మరి ఇండియా గేట్ దగ్గర వారం రోజులు ధర్నా చేసి ఇప్పుడున్నటువంటి గతంలో ఉన్నటువంటి PCR యాక్ట్ 7(1)D అనే చిన్న చిన్న చట్టాలు కాకుండా ఒక బలమైన చట్టం ఉండాలని అప్పటికే జనతాదళ ప్రభుత్వం పెట్టినట్టు 1989 అట్రాసిటీ యాక్ట్ని ఇంకా కొత్త చట్టాలని ఏర్పరిచి దాన్ని బలంగా తయారు చేసి అప్పుడున్నటువంటి SC ST ఎంపీలు 107 మంది, రామవిలాస్ పాస్వాన్, రెబీరో, బూటా సింగ్, గుడిసె వెంకటస్వామి, జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి వాళ్ళందరూ మరి క్షత్రియుడైనా సరే VP సింగ్ గారు కూడా పూర్తిగా దాన్ని సపోర్ట్ చేసి ఆ విషయంలో చుండూరు నేరస్తుల మీద కేసు పెట్టడం కాకుండా అరెస్ట్ చేయడంలో మరి వాళ్ళకి గణనీయమైనటువంటి పాత్ర పోషించారు. ఆ విషయాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకెళ్లటంలో క్రమంలో జరిగిన ఉపన్యాసాలు, పాటలు, మాటలు, కవితలు లాంటిలో భాగంగా ఇది నిరంతరం మిగిలిన వాళ్ళకి ఇప్పుడు కూడా స్ఫూర్తిగా ఉండటం కోసం వాళ్ళని భాగంగా నొగతోటి శరత్బాబు గారు చుండూరు వీరుల మీద ప్రజాకవి కలేకూరి ప్రసాద్ గారు రాసినటువంటి ఒక గేయాన్ని అద్భుతంగా ఈరోజు పాడడం జరిగింది. దాన్ని ఈరోజు ఈ సమావేశం ద్వారా ఆవిష్కరించడం ఎంతో ఆనందం కలిగించింది. వారికి బహుజన టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు ఈ చుండూరు ఘటనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఆత్మగౌరవం కోసం ఈ దళితులు, SCలు, STలు ఎవరైతే వాళ్ళ ఆత్మగౌరవం కోసం మాట్లాడుతున్నారో, ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ చేస్తున్నారో వీళ్ళ మీద అడుగడుగున అణచివేత, దోపిడీ, తర్వాత దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని అరికట్టడానికి ఖచ్చితంగా అందరూ కూడా ఐక్యం అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు
ఇప్పుడు ప్రతి సందర్భంలో చూస్తుంటే కూడా ప్రతి చోట ఈ వివక్ష అనేది రూపాంతరం చెంది ఇంకో రూపంలో కొత్త రూపాలు కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. రాజకీయంగా అణిచివేస్తూ ఉన్నారు, సామాజికంగా ఆర్థికంగా అణిచివేస్తూ ఉన్నారు. వీటన్నిటిని అధిగమించాలంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ అట్టడుగు వర్గాలు ఉన్నారో వీళ్ళందరూ ఐక్యంగా మళ్ళీ పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి దీనికి ఉపన్యాసాలతో పాటు సాంస్కృతికంగా గేయాల ద్వారా పాటల ద్వారా ఇలాంటి కళాకారులు ముందుకొచ్చి ఈ ఉద్యమాన్ని 33 ఏళ్ళైనా కూడా ఇంకా ప్రజల్లో ఇంకా ఇది గుర్తుందంటే ఎంతో ఆవేదన. అంటే ఏ ప్రపంచంలో కూడా ఏ కాలంలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఒక గ్రామం మీద ఒక పల్లె మీద ఒక అట్టడుగున వివక్షత గురవుతున్నటువంటి మాలపల్లి మీద పెత్తందారులు పోలీసులు అలాగే ప్రభుత్వం అందరూ కలిసి మాట్లాడుకొని ఎంతో దుర్మార్గంగా 10 మందిని నరికి చంపి తుంగభద్ర కాలువలో వేయటం అంటే చాలా దారుణమైన పరిస్థితి. ఈ దాదాపుగా 70 సంవత్సరాల పైన స్వతంత్రం వచ్చి అలాగే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ ఇంకా కుల వివక్షత, ఇంకా దళితుల మీద దాడులు, మహిళల మీద దాడులు అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈ పాలకులు ఓట్ల కోసం అలాగే వాళ్ళు వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళు హోదాను సంపాదించుకోవడానికి డబ్బులు సంపాదించుకోవడానికి పెత్తందారి భావజాలంతో ఇంకా నడుస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామికవాదులు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు అందరం ఐక్యమై ఇట్లాంటి దుర్మార్గ పాలకుల్ని అలాగే గోండాలకు గోండా రాజ్యం ఏలుతుంటే పేద వ్యక్తి జనం కుమిలిపోయారని అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని విమర్శించడం, అలాగే రక్షించే భటులే భక్షకులై అంతకులు కాపలా కుక్కలయ్యారని పోలీసులు ఆ పాట మొత్తం దళిత ఉద్యమకారులకి చైతన్యంగా ఒక తిరుగుబాటుదారుడిగా ఆ పాటని వింటుంటే ఎంతో హృదయ విదారకంగాను బాధగా నుండి ఆ చైతన్య స్ఫూర్తిగా ఉన్నటువంటి పాటని ఈరోజు మన శరత్ బాబు పాడి ఆవిష్కరించడం చాలా సంతోషకరం. అలాగే గతంలో దళిత పులులమ్మ పాట కూడా పాడటం జరిగింది. ఇలాంటి పాటలు మరెన్నో పాడి ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.